వెల్కమ్ టు అందం ఆరోగ్యం. ఇవాళ టాపిక్ చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటే చర్మ సమస్యల నివారణకు ఈ చిట్కాలు మీకు ఎంతగానో సహాయపడతాయి. చర్మ వ్యాధులతో బాధపడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలను పాటించండి. అలోవెరా చర్మ వ్యాధుల నుండి మనల్ని చాలా వరకు కాపాడుతుంది. అలోవెరా చెట్టు నుండి తీసిన జెల్ను నేరుగా మీ చర్మ సమస్య ఉన్న చోట రాసుకుంటే చాలు. పసుపు మన అందరికీ తెలిసిన యాంటీబయాటిక్. దీనిని నీటితో కలిపి పేస్ట్లా చేసుకొని ముఖానికి రాసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. చర్మ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా గాఢంగా ఉన్న సబ్బులను వాడకూడదు. వీళ్ళు గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. ఎక్కువ చల్లని మరి వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. వీరు పడుకునే ప్రదేశం చల్లని వాతావరణం ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల దురద వంటివి తగ్గవచ్చు. చర్మ వ్యాధి ఉన్నవారు వదులుగా ఉన్న దుస్తులను ఉపయోగించాలి. ముఖ్యంగా కాటన్ వస్త్రాన్ని ఎక్కువగా వేసుకోవడానికి ప్రయత్నించాలి. మాయిశ్చరైజర్ ను తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత వాడాలి. అలాగే డ్రైగా క్లీన్గా ఉన్న చర్మం మీద మాత్రమే వాడాలి. ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు మన చుట్టూ ఉన్న ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. సూర్యుడి నుండి వచ్చే విటమిన్ డిని పొందడం వలన చాలా చర్మ వ్యాధులు తగ్గవచ్చు. చర్మ వ్యాధులతో బాధపడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలను పాటించండి. అలోవెరా చర్మ వ్యాధుల నుండి మనల్ని చాలా వరకు కాపాడుతుంది. అలోవెరా చెట్టు నుండి తీసిన జెల్ను నేరుగా మీ చర్మ సమస్య ఉన్న చోట రాసుకుంటే చాలు. పసుపు మన అందరికీ తెలిసిన యాంటీబయాటిక్. దీనిని నీటితో కలిపి పేస్ట్లా చేసుకొని ముఖానికి రాసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. చర్మ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా గాఢంగా ఉన్న సబ్బులను వాడకూడదు. వీళ్ళు గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. ఎక్కువ చల్లని మరి వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. వీరు పడుకునే ప్రదేశం చల్లని వాతావరణం ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల దురద వంటివి తగ్గవచ్చు. చర్మ వ్యాధి ఉన్నవారు వదులుగా ఉన్న దుస్తులను ఉపయోగించాలి. ముఖ్యంగా కాటన్ వస్త్రాన్ని ఎక్కువగా వేసుకోవడానికి ప్రయత్నించాలి. మాయిశ్చరైజర్ ను తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత వాడాలి. అలాగే డ్రైగా క్లీన్గా ఉన్న చర్మం మీద మాత్రమే వాడాలి. ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు మన చుట్టూ ఉన్న ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. సూర్యుడి నుండి వచ్చే విటమిన్ డిని పొందడం వలన చాలా చర్మ వ్యాధులు తగ్గవచ్చు. చర్మ వ్యాధులతో బాధపడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలను పాటించండి. అలోవెరా చర్మ వ్యాధుల నుండి మనల్ని చాలా వరకు కాపాడుతుంది. అలోవెరా చెట్టు నుండి తీసిన జెల్ను నేరుగా మీ చర్మ సమస్య ఉన్న చోట రాసుకుంటే చాలు. పసుపు మన అందరికీ తెలిసిన యాంటీబయాటిక్. దీనిని నీటితో కలిపి పేస్ట్లా చేసుకొని ముఖానికి రాసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. చర్మ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా గాఢంగా ఉన్న సబ్బులను వాడకూడదు. వీళ్ళు గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. ఎక్కువ చల్లని మరి వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. వీరు పడుకునే ప్రదేశం చల్లని వాతావరణం ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల దురద వంటివి తగ్గవచ్చు. చర్మ వ్యాధి ఉన్నవారు వదులుగా ఉన్న దుస్తులను ఉపయోగించాలి. ముఖ్యంగా కాటన్ వస్త్రాన్ని ఎక్కువగా వేసుకోవడానికి ప్రయత్నించాలి. మాయిశ్చరైజర్ ను తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత వాడాలి. అలాగే డ్రైగా క్లీన్గా ఉన్న చర్మం మీద మాత్రమే వాడాలి. ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు మన చుట్టూ ఉన్న ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. సూర్యుడి నుండి వచ్చే విటమిన్ డిని పొందడం వలన చాలా చర్మ వ్యాధులు తగ్గవచ్చు. ఇదండి ఇవాళ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అందం ఆరోగ్యం. అంతవరకు కీప్ స్మైలింగ్. టాటా, టేక్ కేర్.